8వ తారీఖు 9వ నెల 2022వ తేదీ నుండి ఈ పథకం అమలులో ఉంది. బి ప్రశ్నకు అవునండి, సి ప్రశ్నకు అవునండి. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరినీ కూడా ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 11 రకాల పెన్షన్లు మనం ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అందులో ఓల్డ్ ఏజ్ పెన్షను 16,44,000 మందికి, విడో పెన్షన్ ఒక 15,85,000 మందికి, సింగిల్ ఉమెన్ పెన్షన్ అధ్యక్ష 1,43,000 మందికి, బీడీ వర్కర్లకు 4,25,000 మందికి, అట్లానే వికలాంగులకు 5,16,000 మందికి అధ్యక్ష, నేతన్నలకు 38,000 మందికి, గీతన్నలకు 67,000 మందికి, హెచ్ఐవి, ఫైలేరియా, డయాలసిస్ పేషెంట్స్కు, అట్లానే ఆర్టిస్టులకు కూడా ఒక 2,000 మందికి పెన్షన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఒక విజనరీ దృక్పథంతో ప్రారంభించినటువంటి పథకాలు. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక వికలాంగులకు 4,000, ఆర్టిస్టులకు 3,000 కాకుండా మిగతా వారందరూ కూడా 2,000 రూపాయల పెన్షను కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించుకున్నాం అధ్యక్ష. మొదలు 75,000 రూపాయలు పర్ మంత్ ఉన్నటువంటి పెన్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 200 నెలకిస్తే కేసీఆర్ గారు 2,000 ఇవ్వడం ప్రారంభించారు అధ్యక్ష. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ప్రత్యేకించి 57 సంవత్సరాలు దాటినటువంటి వారికి మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టారు అధ్యక్ష. 57 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే, కొడుకో బిడ్డకో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే 4,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష. కానీ నేను అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం జవాబుగా పాత అమౌంట్నే, అంటే కేసీఆర్ గారు ఏదైతే 2022లో ప్రారంభించారో అదే ఇస్తున్నాము, పెంచేటటువంటి ఆస్కారం లేదు అని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి మేనిఫెస్టోని అమలు చేస్తారా చేయరా? 4,000 ఇప్పుడు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000కు పెంచుతారా పెంచరా? ఈ 57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఎంతమంది లిస్టులో యాడ్ అయ్యారు అన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి మీరు సప్లిమెంటరీ ఇస్తే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ సపరేట్గా అడుగుతాను అధ్యక్ష. క్వశ్చన్ వచ్చేసి 57 ఏళ్ళ పైబడిన వ్యక్తులకు వృద్ధాప్య పెన్షన్ పథకం ఎప్పటిలోగా అమలు చేస్తారు అని అంటే ఆల్రెడీ అమల్లో ఉంది, అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పినాం అధ్యక్ష. అందుకోసం నియమ నిబంధనలు రూపొందించారంటే అవి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా కొన్ని కొత్త వాటి కోసం చేస్తున్నాం అధ్యక్ష. ఇందులో అయితే మేము డైవర్ట్ చేయలే, వాళ్ళు అదనంగా ఎప్పుడు పెంచుతారు అనే క్వశ్చన్ ఇలా రాలే కాబట్టి మేము దానికే మరి పరిమితమై ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెన్షన్ అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా మరి అంటే ఆయా వర్గాలకు గతం నుంచి కూడా అది 15 రూపాయలు అనుకుంటా స్టార్ట్ అయింది పెన్షన్. అప్పటి నుంచి మరి మొదలై ఈరోజు 2,016 రూపాయల వరకు పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూడా మేము తప్పకుండా పెంచుతాం. గతంలో కూడా వాళ్ళు 2018లో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 12లో వాళ్ళు ఏం చెప్పారంటే 65 ఏళ్ళ నుంచి 57 ఏళ్ళకు తగ్గించి ఇస్తామని ఇచ్చారు. కానీ ఇచ్చింది ఎప్పుడంటే 3.5 ఏళ్ళ తర్వాత 22 నుంచి వాళ్ళు ఈ మేనిఫెస్టోను అమలు చేశారు అధ్యక్ష. మాకు కూడా కొంచెం టైం ఉంది. అదేవిధంగా తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం పెంచుతాం. ఈ పెంచుతారా అనే క్వశ్చన్ రాలేదు ఇందులో. ఈ 57 ఏళ్ళది ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నారు కాబట్టి ఆల్రెడీ అమల్లో ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తప్పకుండా త్వరలోనే అమలు చేసే బాధ్యత మాకుంది, చేస్తామని తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా వృద్ధులకు మేము వచ్చిన కాలంలో ఈ మధ్య కాలంలో 47,722 మందికి కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇంకా డీప్గా మా మేనిఫెస్టో గురించి కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఇవన్నీ డిస్కస్ చేద్దామంటే ఇంకొక ఫామ్లో వస్తే తప్పకుండా డిస్కస్ చేద్దాం. నేనేంటంటే ఆన్సర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికే కన్ఫర్మ్ అయిపోయింది. స్పిరిట్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకుంటారేమో అనుకున్నా అధ్యక్ష. అందులో 57 సంవత్సరాలు స్పెసిఫిక్ మేనిఫెస్టో ప్రామిస్ ఏంటంటే 57 సంవత్సరాలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఇస్తాం అనేటటువంటిది స్పెసిఫిక్ ఇది అధ్యక్ష. అందుకనే 57 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఎంతమందిని యాడ్ చేశారు అన్నటువంటిది ఒక క్వశ్చన్. అది కాకుండా మామూలుగా ఇది కన్సర్న్తో చెప్తున్నటువంటి విషయం అధ్యక్ష. గ్రామాల్లో విడోస్ ఎవరైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఇమీడియట్గా అప్డేట్ చేయడం అన్నది జరుగుతలేదు అధ్యక్ష. పాతకాలంలో ఎవరైతే పెన్షన్ భర్తకు వస్తుందో ఆ భర్త చనిపోతే భార్యకి ఇమీడియట్గా అప్డేట్ అవుతుంది, కానీ
ఇప్పుడు కొత్తగా భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఈ 15 నెలల కాలంలో ఎవరిది కూడా అప్డేట్ చేయలేదు అధ్యక్ష. అది బాగా కన్సర్న్తో ఎక్కడ పోయినా లేడీస్ వచ్చి అడుగుతున్నటువంటి విషయం. దాన్ని ఒక్కసారి కైండ్లీ మంత్రివర్యులు ఆలోచించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే వికలాంగులు చాలా బాధలు పడుతూ ఉన్నారు. దయచేసి వారి పెన్షన్ మీరు ఏదైతే 6,000 చేస్తామన్నారో తప్పకుండా దాన్ని పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మంత్రివర్యులు చెప్పినటువంటి 45,000 కొత్తగా యాడ్ అయింది. ఇంట్లో ఇద్దరిని యాడ్ చేశారా, లేకపోతే ఈ 57,000 ఏజ్ దాటిన వారిని ఎవరిని యాడ్ చేశారన్నది క్లారిటీ ఇస్తే సరిపోతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా దీనమైనటువంటి పరిస్థితిలో కొన్ని అప్లికేషన్స్ వచ్చినప్పుడు విచక్షణగా తీసుకొని మా సిఓ గారు ఎక్కడికక్కడ వచ్చినటువంటి ప్రజావాణిలో వచ్చినటువంటి ఆ జిల్లా కలెక్టర్స్ నుంచి వచ్చినటువంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకే తర్వాత అంటే కొంతమంది విడోస్ అంటే వృద్ధులలో వితంతులు వాళ్ళది ఎక్కువ యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. పోర్టల్ అనేది వెబ్సైట్ చాలా రోజుల నుంచి గతంలో పెండింగ్ ఉండే సార్, అంటే క్లోజ్ చేసి ఉండే. ఖచ్చితంగా మేము మాట ఇచ్చిన ప్రకారం వికలాంగులది కానీ విడోస్ది కానీ అన్ని రకాల పెన్షన్స్ తప్పకుండా పెంచడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష.